ముందుగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బ్రదర్ దానియేలు గారు ఈరోజు వాక్యం నిమిత్తమై వర్తమాన నిమిత్తమై ప్రార్థన చేస్తారు. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం కలిగినటువంటి మా యేసయ్య, నీ పాదాలకు ఒకసారి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభావ. అయ్యా, ఇంతవరకు కూడా నాయన కొన్ని పాటల ద్వారా నాయన నీ నామాన్ని మహిమపరిచిన బిడ్డలందరిని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభావ. అయ్యా నా తండ్రి, పవిత్రమైనటువంటి చేతులతోటి, పవిత్రమైనటువంటి హృదయంతోటి, పవిత్రమైనటువంటి పెదవులతోటి మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చి మిమ్మల్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ఈ దినం ప్రత్యేకమైన దినముగా నాయన నా తండ్రి నాయన గుర్తించి మీ బిడ్డలు మీ సన్నిధికి వచ్చిన విధానాన్ని బట్టి నీకు మరోసారి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. అయ్యా, ప్రతి ఒక్కరు కూడా నాయన నా తండ్రి మీ సన్నిధిలో భయభక్తులు కలిగి నమ్మకత్వం కలిగి అయ్యా నా తండ్రి పవిత్రమైనటువంటి నా తండ్రి నీ యొక్క ఆలయంలో నా తండ్రి మేమందరం కూడా నాయన ఈ రక్త మాంసాల్లో పాల్పొంపులు పొందే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని మీ సన్నిధిలో మేము కోరుకుంటున్నాం ప్రభా. దయగలిగినటువంటి తండ్రి, మరి ప్రత్యేక నాయకుడిగా నిలబడి మీ దాసుడు ఈ వర్తమానం అందించిన నా తండ్రి నాతో మాతో ప్రతి ఒక్కరితో నాయన మీరే సూటిగా తేటగా మాట్లాడవలసిందిగా మీ సన్నిధిలో మేము కోరుకుంటున్నాం ప్రభా. మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ పరిశీలించుకుంటూ పరిశోధించుకుంటూ నీ కొరకు బ్రతకడానికి కావలసిన సహాయం మీ కృపను అనుగ్రహించవలసిందిగా కోరుకుంటూ యేసు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో దేవుని యొక్క వాక్యములోకి మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఈరోజు పాఠ్యాంశముగా ధ్యానాంశముగా సామెతల గ్రంథము 27వ అధ్యాయము, సామెతల గ్రంథము 27వ అధ్యాయము మొదటి వచనం. రేపటి దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏది సంభవించనో అది నీకు తెలియదు. ఈ వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు. చదవబడిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ముందుకు వెళ్దాము. ఈరోజు ప్రత్యేకముగా ప్రభు బల్ల ఆరాధన ఇక్కడ జరుగుతున్నది కాబట్టి అందరూ కూడా ప్రభు బల్ల ఆరాధనకు ఆసక్తితో, భక్తితో, పవిత్రతతో మీరందరూ కూడా వచ్చినందుకు మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు బల్లలో పాలు పంపులు పొందుతున్నటువంటి మీరందరూ కూడా ధన్యులు. అంతేకాకుండా ప్రభు రక్తములో కడగబడి మారు మనసు పొంది పశ్చాత్తాపడి పాపములన్నింటినీ కూడా ఒప్పుకొని ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు శిలువ మీద మన పాపములకు ప్రాయశ్చిత్తముగా ఆ మహాదేవుడు కార్చినటువంటి రక్తంలో మనమంతా కూడా కడగబడి ఈ రోజున దేవుని యొక్క బిడ్డలుగా ఆయన సన్నిధిలో ఉండటం ఇది మన యొక్క భాగ్యము, మన యొక్క ధన్యత, మన జీవనంలో ఇది గొప్ప కృపని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ రక్షణ పొందుకొని బాప్తిజము తీసుకొని దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వారి సంగతి అలా ఉంటే, మరి రక్షణ లేకుండా బాప్తిజం లేకుండా వయసు పెరుగుతూ ఉండగా జీవితం రోజు రోజులు గడుస్తూ ఉండగా అతి భయంకరమైనటువంటి పరిస్థితులు మన ముందు జరుగుతూ ఉండగా ఇంకా మనం నిర్లక్ష్యపు స్వభావంతో ప్రభువుని అంగీకరించి ప్రభు యొక్క కృపను తెలుసుకొని కూడా మనం వాయిదాలు వేసుకుంటూ రేపు ఎల్లుండి అనేటువంటి స్థితిలో మనం ఉంటే కనుక దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. రేపు ఎల్లుండి లేదా ఇంకొక రోజు అని నువ్వు ఈ సమాజంలో ఉంటూ ఈ సమాజంలో ఉన్న వాటిని నువ్వు అనుసరిస్తూ ఆచరిస్తూ ఇంకా నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావు అంటే నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు, దేని కొరకు నువ్వు ఆలోచన చేస్తున్నావు, ఎందుకొరకు నువ్వు ప్రభు యొద్దకు వస్తున్నావు, ఎందుకొరకు వచ్చి ప్రభు యొక్క మాటలు నువ్వు నెరవేర్చలేకపోతున్నావు. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు
ఎవరైతే మార్పు చెందారో, ఎవరైతే ప్రభు సన్నిధికి వచ్చారో, ఎవరైతే ప్రభు యొక్క కృపను పొందుకున్నారో వాళ్ళందరూ కూడా దేవుడు చెప్పింది చేశారు. దేవుడు చెప్పింది చేశారు. చేయని వాళ్ళు ఏమయ్యారో మనకు తెలుసు. చేసిన వారందరికీ కూడా దేవుడు గొప్ప బహుమానాలు ఇచ్చాడు, చక్కటి మారుపేర్లు ఇచ్చాడు, చక్కటి పలకల మీద రాతి మీద వారి పేర్లు వ్రాయడం జరిగింది. మరి ప్రభు సన్నిధికి వస్తున్నటువంటి మనం, ప్రభువులో ఉన్నామనుకున్నటువంటి మనం భ్రమతో వస్తున్నామా, భ్రాంతితో వస్తున్నామా? లేదు, ఇంకా ఈ లోకంలో నేను ఉన్నాను, లోకం నాకు అవసరం, దేవుడు ఇయ్యాలి కాదు రేపు వస్తాడులే అనేటువంటి తలంపులతో మీరు ఉంటే కనుక ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకోవాలని నేను తెలియజేస్తున్నాను. దేవుని వాక్యమే వినడము కాదు, దేవుని సన్నిధికి రావడమే కాదు, వచ్చినటువంటి మనం మన ఆత్మ పరిశీలన చేసుకొని మన జీవన విధానంలో మనం ఏమవుతాం, రేపటి ఏంటి, రేపటి స్థితి ఏంటి, ఎవరైనా చెప్పగలమంటే రేపు ఏంటో? ఈ ప్రార్థన అయిపోయిన తర్వాత ఏంటో మనం చెప్తాం. ఈరోజు సంపద్రావు గారి ఫ్యామిలీ మనందరికీ ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఆ ప్రేమ విందు ఉంటుంది మనకి, అంతవరకు తెలుస్తుంది. ఆ తర్వాత ఏంటో మళ్ళీ మనకు తెలియదు. మన జీవితాలు ఏంటో మనకు తెలియదు, మన విధానాలు ఏంటో మనకు తెలియదు, మన ప్రాణం ఉంటుందా వెళ్తుందా తెలియదు, ఏమీ తెలియదు. నిన్న ఒక వ్యక్తి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ వ్యక్తిని నేను అడిగాను, అయ్యా మీ ఇళ్ళల దగ్గర ఒక అతను, ఒక పెద్ద మనిషి చనిపోయినట్టున్నాడే ఈవేళ అన్నప్పుడు ఆయన చెప్పాడు, అవనయ్య గారు పొద్దుటంతా కూడా పనిచేశాడు, ఆ మొక్కలకు నీళ్లు పెట్టాడు, మంచిగా ఉన్నాడు, కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, ఆ రెస్ట్కి వేసినటువంటి ఆ బల్లలు ఉన్నాయి అక్కడ, ఆ బల్ల మీద అలాగే కూర్చుండగా ఇమ్మీడియట్గా హార్ట్ అటాక్ వచ్చేసింది. రావడంతో అతన్ని ఒక హాస్పిటల్ తీసుకెళ్తే పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళమన్నారు, మధ్యలో ప్రాణం పోయిందని చెప్తున్నారు. ఆ వ్యక్తి అనుకోలేదు, నిద్ర లేచిన తర్వాత ఈరోజే ఈ దినమే నాకు ఆఖరి దినం అని అనుకోలేదు. తన పని తను చేసుకున్నాడు, ఆ పనిని పరిపూర్ణంగా చేసుకున్నాడు. ఆయన కాళ్ళు చేతులు కడుక్కున్నాడు, అయిపోయింది. ఆ కాళ్ళు చేతులు కడుక్కోవడం, వెళ్ళి రెస్ట్గా కూర్చోవడం అంతవరకు ఆయనకి తెలుసు, తర్వాత ఏంటో తెలియదు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు క్రైస్తవుడువా, నిజ క్రైస్తవుడువా, దేవుని వాక్యానుసారముగా 12 సంవత్సరాల వయసు దాటితే నీలో జ్ఞానం ఉంది, జ్ఞానం వస్తుంది, మంచేదో చెడేదో నీకు తెలుస్తుంది. నువ్వింకా రక్షణ పొందకుండా, నీటి బాప్తిసం తీసుకోకుండా క్రైస్తవుడిగా ఉన్నావంటే నువ్వు క్రైస్తవుడు కాదు. క్రైస్తవ్యం నీలో లేదు అనొచ్చు, నాలో ఎందుకు లేదండి, నాకు చాలా ఉందని. ప్రభు వెనకల పడ్డాడు పిల్లగాడు, అయ్యా నేను రక్షణ పొందడానికి ఏం చేయాలి, నేనేం చేయాలి అన్నాడు. ఆయన ప్రభు చెప్పినవి అన్నీ కూడా చేశాను అన్నాడు. ఏం చెప్తే అది చేసేసాను ప్రభు అన్నాడు. అయితే అన్నీ విడిచిపెట్టి అవన్నీ పట్టుకెళ్ళి నువ్వు పేదవాళ్ళకి ఇచ్చేసి నన్ను వెంబడించండి అట్టే పోయాడు, మళ్ళీ రాలేదు. ఇంకా అలా ఉంటుంది జీవితం. నీకు లోకము కావాలి, పరలోకము కావాలంటే అది అసాధ్యం, అది అసాధ్యం. సాధ్యమైంది ముందు నువ్వు తీసుకోవాలి, సాధ్యమైంది నీ ముందున్నది నువ్వు పొందుకోవాలి. ఎప్పుడో జరిగేదాని కొరకు కాదు, నీ పెళ్లి కొరకో, నీ సావు కొరకో, లేదా ఇంకో దాని కొరకో కాదు. తర్వాత ఏం జరుగుతుందని ఎవరేం చెప్పలేం. ఒక ఆమె వచ్చింది, మొన్న ఊరికి వచ్చింది, ఆ ఒక్క ఆమె నమ్ముకుంది, ఎక్కడో ప్రాంతం ఆమెది. ఇక్కడికి వచ్చేటప్పటికి అనారోగ్యం వచ్చింది, ఏం చేయాలో తెలియని పరిస్థితి. హాస్పిటల్కి వెళ్ళారు, తీసుకొచ్చారు, మిట్ట మధ్యాహ్నం చనిపోయింది. ఆ ఇంట్లో ఎవరికి క్రైస్తవం తెలియదు, కానీ ఆ ఇంట్లో ఆమె అన్నదని నేను చనిపోతే కనుక నన్ను మట్టుకు బొంద పెట్టడం తప్ప నన్ను తగలబెట్టకండి అందంట. ఎందుకంటే వారి ఆచారం తగలబెట్టడం. కానీ ఈమె ప్రభువుని నమ్ముకుంది కాబట్టి రిక్వెస్ట్ చేసుకుంది. ఇక్కడ ఎవరికి తెలుసు ఆమె ఇక్కడికి వచ్చి చనిపోతాను అనుకుందా? అనుకోలేదు. కానీ వాళ్ళు
ఎలా చేయాలనేది ఉన్నప్పుడు మరి మనం గుర్తొచ్చినప్పుడు మన దగ్గరికి వచ్చారు, మన సలహా చెప్పాము. వాళ్ళందరూ కూడా వాళ్ళు కార్యక్రమం చేయాలనుకున్నారు, కానీ నేను అది కాదని చెప్పినప్పుడు చక్కగా ఆమెను తీసుకెళ్ళి బొంద పెట్టి ఏర్పాట్లు చేశాం. ఇలాంటి కార్యక్రమాలు చనిపోయిన తర్వాత ఏం చేస్తాము? కాల్ చేస్తామా, బొంద పెడతామా, పెట్టిలో పెట్టుకెళ్తామా, మోసుకెళ్తామా అనేది కాదు. ప్రభు వీటిని అడగట్లేదు. శరీరము మట్టి నుండి వచ్చినటువంటి శరీరం మట్టిలో కలవాలి, అది మట్టిలో కలవాల్సిందే. మీరు దాని కొరకు ఆలోచన చేయకూడదు. ఆత్మ, దేవుడు అనుగ్రహించినటువంటి ఆత్మ పరిపూర్ణంగా ప్రభు దగ్గరికి వెళ్తుందా లేదా మనం అప్పచెప్పవలసింది అది. ఆత్మకు సమాధానం చెప్పాలి. దానికి మనం చెప్పవలసినటువంటి అవకాశం ఉంది, పరిస్థితి ఉంది. లేకపోతే లేదు. అక్కడ మరణించిన ప్రతి వాడు కూడా తీర్పులోకి రావాల్సిందే. నువ్వు ఎలాగున్నా ప్రభుని నమ్మకపోయినా ఏదైనా తీర్పు కాలం అక్కడ ఉంది. ఆ కాలంలో అక్కడికి వచ్చిన తర్వాతనే నువ్వు రక్షింపబడ్డావా, ప్రభువుకి ఇష్టముగా ఉన్నావా, ప్రభు చెప్పినట్టు నడిచావా, నీకు పరలోక మార్గం ఉంది. లేదా ఇష్టానుసారంగా లోకానుసారంగా ఉండి లోకంలో ఉన్నావా, అక్కడి నుండి వేరే మార్గం ఉంది. అందుకంటున్నాడు 2 మార్గాలు ఉన్నాయి. పాట చాలా చక్కగా పాడతాం మనం, 2 మార్గాలని. కానీ ఏ మార్గంలో వెళ్తున్నావో నువ్వు ఒకసారి ఆలోచన చేసుకో. నువ్వు పరలోకానికి వెళ్ళే మార్గంలో వెళ్తున్నావా, లేదా నరకానికి వెళ్ళే మార్గంలో నీ ఆలోచనలు, నీ తలంపులు ఉన్నాయా? అందుకే నేను ఎప్పుడు వాక్యం చెప్పినా మీతో పర్సనల్గా ఉన్న కూడా చెప్తా, మీ ఇంటిలో కూడా ఎవరి మాట మీరు వినవలసిన అవసరం లేదు. ఆత్మ నీది, రక్షణ నీది. ఆత్మ నీది, రక్షణ నీది. నీవే నిర్ణయం తీసుకోవాల్సింది. వాళ్ళు నిన్ను కనీసం ఒక చెయ్యి పట్టుకొని పరలోకపు వాకిటి దగ్గర కూడా నడిపించలేరు. నేను వాళ్ళే వెళ్ళరు. నీకెవరైతే ఇబ్బంది పెడుతున్నారో వారు పొరపాటును కూడా వెళ్ళరు. రక్షణ మార్గానికి వ్యతిరేకంగా మాట్లాడేవారు ఎవరైనా సరే భూలోకంలో నరకానికి పోవలసిన వాళ్ళే. నువ్వెంత ప్రార్థన చేయి, ఎన్ని పాటలు పాడు, ఎన్ని రకాలుగా మాట్లాడు, మనం ఈ దేశంలో పెద్ద తోపు అనుకుంటాం కదా, అలాగనుకున్నా కూడా రక్షణ మార్గానికి వ్యతిరేకంగా మాట్లాడిన వారు, రక్షణ తీసుకుంటున్న వారికి వ్యతిరేకముగా మార్గములు చూపేవారు ఖచ్చితంగా వారు రక్షింపబడ్డామనుకుంటారు, కానీ రక్షణ జీవితం వాళ్ళలో ఉండదు. ప్రభు వాక్యం సూటిగా మాట్లాడుతుంది, రేపటి దినము గూర్చి అతిశయపడకు. నువ్వు అతిశయపడుతున్నావు. ఇక నువ్వు నీ కులాన్ని చూసుకునో, మతాన్ని చూసుకునో, నీ రంగును చూసుకునో, నీ ధనమును చూసుకునో, లేనిపోని ఇవన్నీ కూడా తగిలించుకొని అసలు సిస్సలైనటువంటి మార్గాన్ని నువ్వు విడిచిపెడుతున్నావేమో ఒకసారి ఆలోచన చేయాలి. అవేవి కూడా మనకి పనికిరావండి. అవేవి కూడా నీ యొక్క ఏవైతే నువ్వు దేన్ని చూసి అతిశయపడుతున్నావో ఆ అతిశయము నిన్ను ఎందుకు పనికి రాకుండా చేస్తుంది. పనికొచ్చే మార్గంలో ఎట్టి పరిస్థితులు కూడా ఉంచదు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఇక్కడ, రేపటి దినమును గూర్చి అతిశయపడకము. ఏ దినమున ఏది సంభవించినది నీకు తెలియదు. నిన్ను రక్షణ మార్గానికి రాకుండా ఆపే వాళ్ళకి ఒక సూటి ప్రశ్న ఇవ్వండి. అమ్మా, అయ్యా, తమ్ముడు, అన్న. తమ్ముడు చెప్పరు కదా, అన్నలో చెప్తారు పెద్దవాళ్ళు, చాలా పెద్దోళ్ళు కదా, వాళ్ళు చెప్తారు. వద్దురా, అప్పుడే ఏంటి, అప్పుడే ఇప్పుడు ఏదన్నా చేయొచ్చు, అప్పుడే ఏమైనా కార్యక్రమాలు చేయొచ్చు, అప్పుడే నీకు నిద్రలేని కార్యక్రమాలు చేయొచ్చు, వాటికన్నా తట్టుకుంటావు. కానీ రక్షణ మార్గానికి మట్టుకు వెళ్ళడానికి ఒప్పుకో. ఏం బ్రతుకులండి అవి? ఎలాంటి బ్రతుకులండి అవి? అదా ప్రభు మనల్ని అడిగింది? అలాంటి జీవితమా మనకిచ్చింది ప్రభు? స్పష్టంగా నువ్వు ఆలోచించి దేవుని వాక్యాన్ని దగ్గర పెట్టుకో. కృప కలిగినట్టు ఎంతోమందికి లేక ఏడుస్తున్నారు ఈ వాక్యం. ఎంతోమంది దీని దగ్గరికి రాలేకపోతున్నారు. చాలామంది
దుష్టులైన సాతాను బంధకాల్లో బంధింపబడి ఉన్నారు. వాళ్ళు రాలేకపోతున్నారు. రాగలిగినటువంటి శక్తి ఉండి కూడా రాలేకపోతున్నారు. కానీ వచ్చిన నీకు ఏంటి ఆటంకం? ఈరోజు ప్రభు వల్ల తీసుకుంటున్నటువంటి మనం ఒకవేళ ఆ మార్గంలో ఉన్నామా? రక్షణ కొరకు ప్రోత్సహించే మార్గంలో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. హల్లెలూయా. ఏ దినమున ఏది సంభవించనో నీకు తెలియదు. ఒక తెలిస్తే ఆపేయి. వద్దురా ఉండు, నేనున్నాను కదా, పరలోకానికి తీసుకెళ్ళి నేను వెళ్తాను కదా, నేను వెళ్ళి యేసయ్య దగ్గర కూర్చుంటాను కదా, ఆయన పక్కనే కూర్చుంటాను. నాకు ఆల్రెడీ కుర్చీ చేసాడు ఆయన. నేను ఆయనకి సిస్టర్ని, ఆయనకి బ్రదర్ని. నేను వెళ్ళిపోతాను ఖచ్చితంగా. నిన్నెందరా నేను రికమెండేషన్ చేసి తీసుకెళ్తాను కదా అని నువ్వు అనుకుంటే కనుక అలాంటి జీవితానికి వెళ్ళండి. ఎంత దౌర్భాగ్యం అన్నది. నీవు దేని గురించి అతిశయం? దేని గురించి అతిశయం చెప్పండి. ఎన్ని వాక్యాలు, దేవుని యొక్క వాక్యాలు మనతో బోధిస్తూ ఉన్నాయి. ఈ మొదటి ఆదివారం ప్రభు బళ్ళకు వెళ్తున్నామని కాదు, కానీ మన రక్షణ భాగ్యం ఎంత గొప్పగా ఉందో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే కీర్తన 39వ కీర్తన 5వ వచనం నుండి, నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరవలే ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం చదవండి. దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించాలి. ప్రతిరోజు కూడా సమయం ఉంది మనకి. మహాభాగ్యం భారతదేశంలో పుట్టడం నీకెంతో భాగ్యం. అది నీకంటే ఒక స్వతంత్రత ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని నిత్యము ధ్యానించుకోవడానికి, పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని నువ్వు దేవుని ఆలయానికి వెళ్ళడానికి నీకుంది, హక్కు ఉంది. రాజ్యాంగం కల్పించింది నీకు. కొన్ని దేశాల్లో ఇది లేదు. వాళ్ళు ఎంతో ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు. కానీ కలిగిన నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఎంత అద్భుతంగా దేవునికి వాక్యంలో ఇక్కడ వ్రాయబడి ఉందండి. నా దినములు పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు. అది అంటే నా దినముల పరిమాణము నీవు బెత్తడంతగా చేసి ఉన్నావు అంటే అర్థం ఏంటి? మన బ్రతుకు దినాలు, మనం ఎంతకాలం బ్రతుకుతాం అనేది బెత్తడంత చేస్తున్నాడంట మన జీవితాన్ని. మన పూర్వీకుల్లాగా 150 సంవత్సరాలు, 200 సంవత్సరాలు, 600 సంవత్సరాలు బ్రతికేటువంటి పరిస్థితి లేదు. ఒక 70 సంవత్సరాలు ఆయుష్కాలం ఇచ్చాడు బెత్తడంతా. ఒకవేళ బాగా తినేమైనా బలిసి బలిస్తే హార్ట్ అటాక్లు వస్తున్నాయి. దేవుని యొక్క వాక్యాన్ని సంపూర్ణంగా అనుభవించి, సంపూర్ణంగా తిని జీర్ణించుకొని ప్రభు సన్నిధులు ఎదిగితే 70 నుండి 80 పెరుగుతున్నాం. గ్రేస్ పీరియడ్ ఇస్తున్నాడు 70 తర్వాత. అది కూడా ఆయాసమే అని చెప్తూ ఉన్నారు. అందుకే ఈ మాట చదవాలి మనం. ఈ మాటలో 5వ వచనంలో నా దినముల పరిమాణము నీవు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది అంటున్నాడు ఆయన. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉంది ప్రభువా. నిజంగా ఎంత మరి భయంకరమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. పైగా ఏమన్నాడు? ఎంత స్థిరుడైనా, చదవండి, ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఎంత స్థిరుడైనా, దానికి చాలా ధనం ఉంది, ఐశ్వర్యం ఉంది, నా వెనకాల ఎంతోమంది ఉన్నారు, కాబట్టి నాకేమి అభ్యంతరం లేదు, నేను హాయిగా బ్రతుకుతాను అని నువ్వు అనుకుంటే వట్టి ఊపిరి.
వట్టి ఊపిరి, జీవనంతో కూడిన ఊపిరి కాదు అది. వట్టి ఊపిరి అయి ఉన్నావని మాట్లాడుతూ ఉన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి? నీకు ఎంత ఉన్నా, ఆస్తి ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, సొగసున్నా, నీలో ఏమున్నా కూడా దేవుని సన్నిధానంలో నీ వట్టి ఊపిరి వలె కనపడుతూ ఉన్నావు. గ్యారంటీ లేని జీవితం. బైక్ కొనుక్కుంటే 15 సంవత్సరాల దాకా ఆయుష్కాలం ఇస్తున్నాడు. నువ్వు కారు కొనుక్కుంటే 15 సంవత్సరాల ఆయుష్కాలం ఇస్తున్నాడు. గ్రేస్ పీరియడ్ ఇంకొక 5 ఇస్తాడు అంతే. తర్వాత దాన్ని తీసుకెళ్ళి చెత్తగా అమ్మేయటమే. ఏ కొత్త వస్తువు కొను వెహికల్స్లో 15 ఇయర్స్ ఇస్తాడు. ఆ తర్వాత మరలా ఇంకొక 5 సంవత్సరాలు ఇస్తాడు అంతే. మానవ జీవితం కూడా అలాంటిదే. వాటికి ఉంది గ్యారంటీ. ఆ ఇంజనీరు దాన్ని తయారు చేసిన, మ్యానుఫ్యాక్చరింగ్ చేసినటువంటి ఆ వ్యక్తి దానికి ఒక ఆయుష్కాలం పెట్టాడు. అది గ్యారంటీ. అప్పటి వరకు నడుస్తుంది అది. మనకు రోగాలు వచ్చినట్టు దానికి కూడా చిన్న చిన్నవి వస్తాయి. ఆ రిపేర్ చేసుకుంటూ వెళ్ళిపోతాం 15 సంవత్సరాల కాలం. కానీ మానవ జీవితానికి గ్యారంటీ లేదు. గ్యారంటీ లేదు. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. నిజంగా నా ప్రియ సంగమా, ఓ కుటుంబంగా ఉండటం గొప్ప భాగ్యం. ఆ కుటుంబం క్రైస్తవ కుటుంబంగా ఉండటం ఒక భాగ్యం. ఆ కుటుంబములందరూ రక్షణ పొందుకుని ఉండటం మహాభాగ్యం. హల్లెలూయా. ఇది నా కుటుంబం అంతా రక్షింపబడ్డా, నా కుటుంబం అంతా బాగుపడ్డా, నా కుటుంబము ఎంతో ఎంతో చాలా బాగుంది అనేటువంటి ఆత్మ తృప్తి కావాలి. ప్రభు అంటున్నాడు. అందుకే నీ ముందు, దేవుని ముందు మనం ఏమై ఉన్నామమ్మా? వట్టి ఊపిరి. ఎవరో కూడా అతిశయపడటానికి వీలు లేదు. నాకేంటి దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చాడు, నేను మనవలను చూస్తాను అనుకుంటే కాదు. తెల్లారిటప్పటికి ఏమో పరిస్థితి ఏంటో మనకు తెలియదు. అందుకే ఇక్కడ నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతి వాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నారు అని మాట్లాడుతూ ఉన్నారు. నా ప్రియమైన సంగమా, ఈ మొదటి ఆదివారము ఈ ప్రభు బల కార్యక్రమంలో నువ్వు పాలు పంపులు పొందటానికి వచ్చావు. ఒక్కసారి పరిశీలన చేసుకో. పోయిన నెలంతా కూడా మన జీవితంలో ఏం చేసాం, ఎలా బ్రతికాం? మరలా ఇదిగో ఈ నెల ప్రభు బలలోకి నేను వచ్చాను. నా జీవితం ఏంటి, నేను ఎలా బ్రతుకుతున్నాను, ఎలా బ్రతకాలి అనేది ఒక్కసారి ప్రభు పాదాల యొద్ద పెట్టి ఆలోచించు. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక ఒక్కసారి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి చదవండి. ఏలయనగా అతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యము నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. ప్రయత్నములలో అంటే ఫుట్ నోట్లో ధనవంతుడు. ఇప్పుడు అనుకున్నాడు కదా ఎంత స్థిరుడైనను అనేటువంటి మాట యాకోబు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ. ఆయన మాట మనం గమనించినప్పుడు నువ్వెంత ధనవంతుడు అయినా, ఎంత గొప్ప సహోదరుడు అయినా, నువ్వు అతిశయించవలసింది ఏదన్నా ఉంది అంటే దీనదశ యందు మాత్రమే నీవు అతిశయించాలి. దీనుడు కాదు. ఎప్పుడు వస్తుంది దీనదశ అంటే ప్రభు వాక్యము సంపూర్ణంగా నీలో నివసిస్తూ ఉన్నప్పుడు. హల్లెలూయా. దేవుని వాక్యము సంపూర్ణముగా మీ హృదయములలో
నివసింపనీయుడి. బ్రతకనివ్వండి వాక్యాన్ని. ఎందుకు చంపేస్తారు మీ అవసరాలకి? ఎందుకు చంపేసుకుంటున్నారు మీ అవసరాలకి? దేవుని వాక్యం హృదయంలో ఎప్పుడు కూడా నివసింప ఉండాలంట. జీవము గల వాక్యముగా ఉండాలి. ఆ వాక్యము రెండంచెల ఖడ్గము వంటిది, బండను పగలగొట్టేటువంటి సుత్తి లాంటిది. ఆ వాక్యముతో నువ్వు శత్రువు మీద యుద్ధం చేస్తావు. హల్లెలూయా. ఆ వాక్యమే నిన్ను నడిపిస్తుంది. ఆ వాక్యమే నిన్ను బ్రతికిస్తుంది. ఆ వాక్యమే నిన్ను పరలోకానికి నడిపిస్తుంది. హల్లెలూయా. వాక్యము లేక అన్నీ ఉండి నీ హృదయములో దైవ వాక్కు లేకపోతే నువ్వెంత మాట్లాడినా ఇలా కంచును మోగించినట్లుగా ఉంటుంది. కంచును మోగించినట్లుగా ఉంటుంది. మొన్నోసారి ఈ పక్క స్కూల్ అయిన డ్రుర్రు అని బిల్లుగా బెల్ల కొడుతున్నాడు. నేను అన్నాను పిల్లలతో, ఏ సినిమా హాల్ ఎత్తుకొచ్చాడు రాయన అన్న. ఎందుకంటే అప్పుడు సినిమాకి వెళ్ళి అలవాట్లు ఉండేవి కదా మాకు చదువుకునే టైంలో, రక్షణ లేనప్పుడు. అక్కడ గిర్రమని కొట్టేవాడు బెల్లం. ఆ సేమ్ అదే బెల్ల పెట్టాడు ఈయన. ఆ పిల్లలు మరి అది స్కూల్ అనుకుంటారో సినిమాలు అనుకుంటారు నాకు చక్కగా బెల్ల అంటే బెల్లలాగా కొట్టాలి. కొట్టి 1, 2, 3 ఫస్ట్ బెల్, సెకండ్ బెల్, థర్డ్ బెల్ కదా. సార గుండె ఎంత నున్నగా ఉందో దాన్ని కూడా అంత నున్నగా పెట్టాడు అక్కడ పట్టుకొచ్చి. మారిపోతున్నాయి మనుషుల జీవితాలు, మారిపోతున్నాయి. దేవుని వాక్యాన్ని సజీవంగా మనం ఉంచుకోవాలండి. లోకానుసారమైన అలవాట్లకి మారిపోకూడదు మన జీవితం. లోక సంబంధమైనటువంటి స్థితుల్లోకి మనం వెళ్ళిపోకూడదు మన జీవితం. లోకాన్ని చూస్తున్నామంటే చూస్తూ ఉండండి, కానీ మీలో ఉన్న పరిశుద్ధాత్మను ఎప్పుడు కూడా దుఃఖ పెట్టకూడదు. ఆ అర్హత మనకు లేదు, ఆ పరిస్థితి మనకు లేదు. ఎప్పుడైతే నీలో ఉన్నటువంటి ఆత్మ దుఃఖంలోకి వచ్చిందో ఇంకా మన జీవితం ముగింపులోకి వచ్చినట్టే. కాబట్టి మన ప్రవర్తన, మన మాట, మన నడక సమస్తము కూడా మనం ప్రభు సన్నిధిలో ఉండి ప్రభువును బట్టే మనం అతిశయించాలి, కానీ దేవుని బట్టి మనం అతిశయించకూడదు. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి వారు అతిశయపడతారు, కానీ మనమైతే దేవుని నామాన్ని బట్టి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అది మనం చెప్పవలసింది. నాకు అంత ఆస్తి ఉంది, నాకు అంత డబ్బు ఉంది, నాకు ఇంత వ్యాపారం ఉంది, నా ఉద్యోగం ఎంత, నా పని ఇంత, నేను చాలా గ్రేట్ అనేటువంటిది నీలో వచ్చినప్పుడు ఆల్రెడీ నాదని నీకు నువ్వు ఎప్పుడైతే హెచ్చించుకుంటున్నావో ఆ దినము నుండి నువ్వు తగ్గింపు ప్రారంభమవుతావు. నీ ఆశీర్వాదాలు తగ్గింపు, ఆయుష్కాలము తగ్గింపు. అతిశయపడద్దు. యాకోబు మాట్లాడుతున్నటువంటి ఈ మాట మనం గమనించినప్పుడు ఈ ధనవంతుడి గురించి ఇక్కడ చెప్తున్నాడు. ఏలయనగతడు గట్టి పువ్వు వలె గతించిపోవును, సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గట్టిని మార్చివేయగా దాని పువ్వు రాలును, దాని స్వరూపము సౌందర్యము నశించును కదా. గడ్డి పువ్వులు ఎలా ఉంటాయండి? గులాబీ పువ్వు అంటే ఏదో 3 రోజులు 4 రోజులు ఉంటుంది. గడ్డి పువ్వు ఎలా ఉంటుందండి? అది చూస్తే పొలమంతా అబ్బాయి ఎంత బాగుందో, 1 ఎకరం కూడా పంట కనపడకుండా అది కనపడుతుంది పైకి ఎదిగిపోయి. గడ్డి పువ్వులు గట్టిగా గాలి వచ్చిందనుకోండి ఏమైపోద్ది? ఆ పువ్వులన్నీ ఎగిరిపోతాయి, రాలిపోతాయి. గొప్ప క్రైస్తవుడు అనుకునేటువంటి క్రైస్తవుడా, నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యాన్ని బట్టా, నువ్వు కలిగి ఉన్నటువంటి గొప్పతనాన్ని బట్టా, లేదు నువ్వు మొత్తం ప్రార్థన జీవితం మర్చిపోయి మా పాస్టర్ గారు ఉన్నారులే, మా పాస్టర్ గారు చాలా గొప్ప, మా అయ్యగారు ప్రార్థన చేస్తే నాకు ఈవేళ చాలు, ఆయన ముఖం చూస్తే చాలు, ఆయన పక్కన నిలబడి ఫోటో దిగితే చాలు,
నేను డైరెక్ట్ పరలోకమే అనుకుంటున్నావేమో. నువ్వు అనుకునే పాస్టర్ గారు పరలోకం వెళ్తాడేమో, కానీ నువ్వు ఇదే భ్రాంతిలో ఉంటే నువ్వు అక్కడే ఉండిపోతావు. నీ బతుకు అక్కడే ఉంటుంది. వెళ్ళవు, ఒక్క అడుగు కూడా వెళ్ళవు. ఆయన నీతో చెప్పలేదు వచ్చిన పక్కన నిలబడరా బాబు అని, నీతో చెప్పలేదు ఇలా నన్ను పొగడరా బాబు అని. దేవుని వాక్యాన్ని నువ్వు విను. పనికిమాలి పనులు చేయటానికి కాదు. దేవుడు ఏర్పరచుకున్న వారు ఆ పనులు చేస్తారు. ఏ పని నీకు అప్పచెప్పినప్పుడు దేవుని వాక్యాన్ని విను. విన్న వాక్యాన్ని చేతపట్టుకో, మార్పు చెందు, మారు మనసు పొందు, పాప క్షమాపణకు రా. అప్పుడు ప్రభు రక్తంలో కడగబడతావు. హల్లెలూయా. ఏమి లేకుండా ఎంతసేపు నాకు ఉద్యోగం, నా పని, పేరుకు మట్టుకు బీసీసీ క్రైస్తవం, నిన్ను తగలేయడానికి కూడా పనికిరావాలి. నరకానికి పోతావు. ప్రభు సన్నిధిలో నీకు ఏర్పరచుకున్నటువంటి గొప్ప భాగ్యమును క్రైస్తవుడు అని ఎప్పుడైతే అనుకుంటున్నావో, ప్రభు సన్నిధిలో నువ్వు లేకపోతే, ప్రభు ఆలయంలో నువ్వు లేకపోతే, ప్రభు పరిచర్యలో నువ్వు కనబడకపోతే ఏమవుతుంది నీ జీవితం? గడ్డి పువ్వు లాంటి జీవితం. ఇందాక ఎవరో చక్కటి పాట పాడారండి ఈ జీవితం గురించి. ఎవరండి? పిల్లల అక్క పాడిందా? ఏది అక్కది? నువ్వు పాటలు పాడటం కాదు, ఫ్యామిలీతో రావాలి. చక్కగా ప్రభు సన్నిధిలో ఎక్కువగా ఉండాలి, ప్రార్థన చేయాలి ఎక్కువగా. చక్కటి పిల్లలు, కుటుంబం, దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదించాడు. ఒకప్పుడైతే నాలాగా పాడిదాను గాడిద గొంతుకేసుకొని, ఇప్పుడు మంచి స్వరాన్ని ఇచ్చాడు దేవుడు. నేను చాలా గొప్పగా పాడతామన్న వాళ్ళు కూతలేస్తున్నారు, పాట రాట్లా. నోటి తర్వాత పాడారు ఎవరో కూతల బొబ్బలను, పాట లేదు అందులో అని మేము పాటగాళ్ళం అనుకుంటాం. ఏముండదు అక్కడ. చక్కగా పాడుతున్నాం, దేవుని కృప. హల్లెలూయా. గమనించాలి మనమంతా కూడా. దేవుని వాక్యం అన్నా, దేవుని పాట అన్నా నీకు శ్రద్ధ ఉండాలి, భయపడాలి. అది పాడేటప్పుడు నేను పాడగలనా? పాడగలిగితే రా, ప్రభు దగ్గర ప్రార్థన చేసుకుని రా. ప్రభా నేను పాడాలనుకుంటున్నాను, ముందు నేను సరిగ్గా నిలబట్టం నేర్పు ప్రభు. లేకపోతే పూతలు వస్తాయి, గాలి వస్తుంది. మనం ఎలాంటి వారం అంటే దేవుని ముందు వట్టి ఊపిరి, ఆ గాలే వస్తుంది నోటి అంటే పాట రాదు. బొబ్బలు వేసినట్టుగా ఉంటుంది అన్నమాట, పిల్లల మీద బొబ్బలు వేసినట్టు. అలా వినపడిందండి ఓ పాట నాకు ఇక్కడ వచ్చే ముందు. వద్దు, అట్లా వద్దు. ఒకసారి పరిశీలన చేసుకోండి, మీ జీవితాలు ఒకసారి ఆలోచన చేసుకోండి. ఎందుకు ఇలాగ వచ్చిందో నాకు? ఒకప్పుడు అంత మాధుర్యంతో నేను పాడగలిగినటువంటి పాట ఈ రోజు నేను పాడుతూ ఉంటే కేకల బొబ్బలు ఎందుకు వస్తున్నాయి? ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అందుకే వాక్యం చెప్పి హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో చూద్దాం. ఎందుకంటే సమయము ఎంత ఉందంట మనకి? కొద్దిపాటిది. నువ్వు రేపటి గురించి ఆలోచన చేయకు, సమయం కొద్దిపాటిదే. అందుకే మాటలు చెప్తున్నాడు. ఇక రెండవ మాట చూస్తే, మన జీవితం శాశ్వతమైంది కాదు. మన జీవితం శాశ్వతమైంది కాదు. 90వ కీర్తనకు వస్తే, 90వ కీర్తన 5వ వచనము నుండి. అమ్మ బాబు నాయన మీరు చదవండి ఒకసారి. ఇక్కడ మనకు కూడా పని ఉండాలి కదా. ఎంతసేపు పాపం ఆడపిల్లల్ని ఇంటికి ఇబ్బంది పెట్టాలి మనం. 5, 6 వచనాలు చదువునా. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డ వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలమున అది కోయబడి వాడబారును. దేవుని వాక్యం చెప్తుంది. జీవితం ఎలాంటిదంటే అశాశ్వతం, శాశ్వతమైంది కాదు. శాశ్వతమైంది కాదు మన జీవితం, అశాశ్వతం. ఎప్పుడు ఏది జరిగిపోద్దో మనకు తెలియదు.
అందుకే ఇక్కడ వ్రాయబడినటువంటి మాటలు మనం గమనించినప్పుడు వరద చేత నైనట్టు నీవు వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు కదా. విజయవాడలో వరదలు వచ్చాయి. ఒక్క అతను బతకడం కోసం ఊరంతా చచ్చిపోయారు చాలామంది. ఒక్కడిని బతికించడానికి మొత్తం అనేక మందిని చంపారు అంట వాళ్ళు చెప్పే మాటలు. వరద వస్తే ఏమవుతున్నారు? జనాలు చచ్చిపోతున్నారు. దేవుని మహా ఉగ్రత అండి అది. వరదలు మామూలుగా వచ్చేవి. ఎన్నో సంవత్సరాల నుంచి కృష్ణానదికి వరదలు రాలేదా? గోదావరికి వరదలు రాలేదా? పెన్నా నదికి వరదలు రాలేదా? పాపము పెరిగిపోతూ ఉంది, విగ్రహారాధన పెరిగిపోతుంది. దుష్టుడైనటువంటి సాతానుడు అధికారం తీసుకొని మారువేషం వేసుకొని ఇష్టానుసారముగా ప్రజల మధ్యన మతాల గురించి రెచ్చగొడుతున్నాడండి. దుష్టుడైన సాతానుడు వాడు. అలాంటి ప్రాంతాలకి వరదలు రాక ఏమవుతాయి? అలాంటి స్థితిలో ఉన్నవారికి ఏమవుతుందో ఒకసారి ఆలోచన చేయండి. దేవుడైతే నీకు నాకు అద్భుతమైన జీవితాన్ని ఇచ్చాడు. మంచిగా బ్రతకరా బాబు, 10 మందికి సేవ చేసుకోరా బాబు, 10 మందిలో ఒక మంచి ఆ పేరు తెచ్చుకోవాలి ఒక అధికారం ఇస్తే ప్రజల మధ్యన, మతాల మధ్యన, కులాల మధ్యన ఈ దుష్టుడైనటువంటి సాతానుడు ఇష్టానుసారంగా లేచిపోతూ ఉన్నాడు. బైబిల్ చెప్తుంది, ఏ గ్రంథము చెప్పలేదు. దేవుని రాకడకి ఇలాంటి దుర్మార్గులు లేస్తారంట. జరుగుతుందా లేదు యుద్ధం ఇశ్రాయేలీ మీద? ఎంతమంది ప్రాణ నష్టం జరుగుతుంది, ఎంతమంది చనిపోతున్నారు. ఇవన్నీ ఎక్కడి అంటే దేవుని యొక్క మహా ఉగ్రత. వాళ్ళు చెప్తారండి, రేపటికి మేము బాగుంటామని చెప్పగలరా? చెప్పలేదు. ఈవేళ చేసిన వాగ్దానం రేపు ఏం చేస్తామో తెలియదు. ఆయన చెప్తున్నటువంటి మాటలో మనం గమనించినప్పుడు వరద చేతనైనట్టు నీ వారిని పారగొట్టి వేయగా వారు నిద్రింతురు, చనిపోస్తారు. ఆ వరదలో నిద్రించడం అంటే చనిపోవడం. ఒక క్రైస్తవుడికి నిద్రించుట అనగా జీవము కలిగి తిరిగి లేవడం. హల్లెలూయా. ఒక ప్రభువు నమ్ముకున్న వాడికే, యేసుక్రీస్తు ప్రభువు యొక్క రక్షణ పొందుకున్న వాడికే ఈ భాగ్యం. ఒక నిరీక్షణ, నా ప్రభు వస్తాడు, నా ప్రభు వచ్చినప్పుడు నేను ఆనందంగా ఎదురెళ్తాను, ఆయన్ని ఎదుర్కొంటాను, ఆయనతో కలిసి నేను పరలోకానికి వెళతానని నిరీక్షణ ఒక క్రైస్తవుడికి మాత్రమే ఉంది. హల్లెలూయా. ఇది భాగ్యం కాదా? ఇది గొప్ప అద్భుతమైనటువంటి జీవన విధానం కాదా మనకి? కానీ గట్టి పూత ఎలాగైతే పువ్వులు పూస్తుందో అలాగా పూసేటప్పుడు మనం అనుకుంటున్నాం, ఇది నా గొప్పతనము, ఇది నా ఐశ్వర్యము, ఇది నా భాగ్యము, ఇది నా జ్ఞానము. నీ జ్ఞానము దేవుని ముందు వెర్రితనం అంట. ఓరి వెర్రివాడా అంటాడు ఆయన. నువ్వు అతిశయ పడుతూ ఉంటే ఏమంటాడు? ఓరి వెర్రివాడా అంటాడు. అతిశయపడ్డారు నోవహు దినాల్లో, అతిశయపడ్డారు చాలా గొప్పగా లోతు దినాల్లో. ఉన్నారండి. ఒక్కొక్క చోట ఒక్కొక్క గుర్తుండిపోయింది, ఒక్కొక్క గుర్తుండిపోయింది. లోతు దినాల్లో గుర్తు ఏంటో తెలుసా? ఉప్పు స్తంభం. ఆ ఉప్పు స్తంభం ఈ రోజుకి కూడా ఉందంటారు. గమనించండి ఒకసారి. చరిత్ర బైబిల్ చెప్తుంది. మానవ జీవితం ఎలాగుంటుందో బైబిల్ చెప్తుంది. మానవ జీవితం ఎలా ముగింపో బైబిల్ చెప్తుంది. అందుకే దుష్టుడైనటువంటి సాతానుడు అనేక మందిని లేపుతున్నాడు ఈ బైబిల్ని బంధించాలని, దేవుని వాక్యాన్ని ఆపాలని, దేవుని పరిచర్యను ఆపాలని ఎంతో మందిని వాడు పిలుస్తూ ఉన్నాడు. కానీ వాడి కాదు, వాడు అయ్యలాంటి వాళ్ళు కాదు, వాళ్ళ తాత ముత్తాతలు వచ్చిన
దేవుని వాక్యం ప్రజ్వలిస్తుంది తప్ప, ఇది మహా అగ్ని తప్ప ఎవ్వడు కూడా ఆపలేడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఆపాలనుకుంటే దాంట్లో పడి వాళ్ళు వెళ్ళిపోతారండి. అలాంటి భాగ్యము దేవుడు మనకిచ్చాడు. అక్కడ అంటున్నాడు, ఇక్కడ ఇంకో మాట మనం చదివినప్పుడు చూడండి, సాయంకాలమునది కోయబడి వాడబారును, ప్రొద్దుటలు అదేం చేస్తుందంట, మొలుచు చిగురిస్తుంది. మళ్ళీ సాయంకాలానికి అది వాడబారిపోతుంది. మన జీవితం మనం అనుకుంటాం, నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను, చాలా ఐశ్వర్యంతో ఉన్నాను, చాలా గొప్పగా ఉన్నాను, నాకేమి పర్వాలేదని నువ్వు అతిశయిస్తే ఉదయకాలం సాయంత్రానికి నీ జీవితం ఎలాగుందో నీకు తెలియదు అని చెప్తున్నాడు. ఎందుకనగా మన జీవితం ఎలాంటిది, శాశ్వతమైంది కాదు, అశాశ్వతమైంది. హల్లెలూయా. మొదటిది సమయం కొద్దిపాటే, రెండవది మన జీవితము శాశ్వతమైనది కాదు. యోగు అంటాడు చూడండి 21వ అధ్యాయము, కొంచెం వెనక్కి రండి. యోగు గ్రంథము 21వ అధ్యాయము 13వ వచనం. వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు. వాళ్ళు ఏమంటారంట, వారు 14 నీ మార్గములను కూర్చిన జ్ఞానము మాకు అక్కరలేదు, నీవు మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్తారంట. ఎంత గొప్ప అద్భుతమైన జీవితాలు ప్రభు చెప్తున్న దేవుని యొక్క వాక్యము. ఈ 13వ వచనంలో చూస్తే, వారు శ్రేయస్సు కలిగి తమ జనములు గడుపుదురు, ఒక్క క్షణములోనే. అంటే మనిషి పాడైపోవటానికి, మనిషి నశించిపోవటానికి, మనిషి తన పవిత్రతను, తన అద్భుతమైన జీవితాన్ని, తన అందాల జీవితాన్ని అనేటువంటి ఆ సౌదాన్ని కూలగొట్టుకోవటానికి ఒక్క క్షణము కాదండి, ఒక్క క్షణం కాదు. అప్పుడు వరకు పవిత్రుడుగా, పవిత్రురాలుగా కనిపించినటువంటి మనం, మన హృదయంలోనికి ఎప్పుడైతే చెడు ఆలోచన, చెడు తలంపులు వచ్చాయో పడిపోవటము ఒక్క క్షణం మాత్రమే. హల్లెలూయా. చెడు తలంపులు ఉండొద్దు, చెడు ఆలోచనలు ఉండొద్దు, ఇతరులను గురించి తక్కువ భావం మనకి ఎప్పుడు కూడా ఉండదు. అయినా ఇతరుల గురించి నీకు ఏంటి పని? నీ గురించి నువ్వు ఆలోచన చేసుకో, నీ గురించి నువ్వు తలంచుకో, నీ భార్యాబిడ్డల గురించి నువ్వు ఆలోచన చేసుకో. నీ జీవితం ప్రశస్తమైనదా, పనికి మాలిందా, ఒకసారి ఆలోచన చేసుకో. మనం చెయ్యం. మనిషి యొక్క జీవితంలో వాడు పడిపోతున్నాడంటే కేవలం, నాశనం అయిపోతున్నాడంటే కేవలం తన గురించి తాను అతిశయపడటం, తన గురించి తాను అతిశయపడటం. మనం వండింది మనం తింటాం, అది ఉప్పు ఎక్కువైనా కారం ఎక్కువైనా ఖర్చు మనం పెట్టుకున్నాం కాబట్టి. పక్కింటోళ్ళకి ఇతర చెప్పాలమ్మ ఎంత బాగుందో కూర, సూపర్ అమ్మ అనాలి కదా, మనస్ఫూర్తిగా చెప్పాలి. ఏంటక్క ఉండు కారం ఎక్కువ వేసాం, ఉప్పు ఎక్కువ వేసాం. మా పాస్టర్ గారు ఒకసారి వంకాయ కూర ఇచ్చారు, ఒకరు 3 రోజులు మంట తగ్గలేదంట. అది నేనే ఉండను, ఎందుకంటే ఆ రోజు కసిగా ఉండను. ఆవిడ ఏదో పని చేసుకుంటూ కొంచెం అది చూడండి అన్న. నా పని మీద నేనుండి చూశాను, నాకు తెల్లగా కనపడింది. అప్పుడే పెట్టిందమ్మా ఆవిడ, తెల్లగా కనపడింది. దాంట్లో 2 స్పూన్లు వేసాను అన్నమాట. 2 స్పూన్లు కసి తెల్లగా ఉంది ఏంటంటే, తీరా తినేటప్పటికి ఆవిడ వెళ్ళిపోయి, మా పాస్టర్ గారు ఇది కూర ఎలా ఉందో చూడండి, పాస్టర్ గారు ఉన్నారు అంటే, పాపం పాస్టర్ గారు చేతితో ఇచ్చిన ప్రసాదం అనుకోని ఏడుతూ కూర్చున్నారంట. తిని
పాస్టర్ గారు ఇలా కూడా వండుతారా కూరలు అనుకుంటారు ఇప్పుడు కదా. నాకు చెప్పి అమ్మా ఎప్పుడని ఇస్తే ఎవరికైనా. హల్లెలూయా. మళ్ళీ నిన్న మెచ్చుకుంది మా భార్య, బా మీ డాడీ వండారమ్మా కూర వంకాయి, నేను తినాలని ఏం చేయలేదు దాన్ని, ఎంత సూపరు అన్నారు. ఎవరికి వేయలేదు సంతోషం. హల్లెలూయా. మనిషి తనకు తానుగా అతిశయపడతాం మనం చేసుకున్న దాన్ని బట్టి. మన గురించి ఇతరులు ఎప్పుడైతే మంచి అని చెప్తారో అది నీకు నిక్కర్స్ అయినటువంటి ఒక గొప్ప ఏమంటారు దాన్ని, చెప్పండి ఏమంటారు? ఇతరులు మనం పొగిడినప్పుడు దాన్ని ఏమంటారు? ఎంత బాగా పాట పాడావో అన్నమాట. నిజంగా నువ్వు పాట పాడావు కాబట్టి ఒక కితాబు ఇచ్చేసి కదా. పాట బాగా పాడినప్పుడు చాలా బాగా పాడావమ్మా అన్నామనుకో, ఇంకా కోతలు వచ్చేస్తాయి, పిల్లి కోతలు. ఉన్నదన్నట్టు సరి చేసుకుంటే చెప్పాలి. అది పరిస్థితి. ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టుగా మనం చెప్పినప్పుడు అది అప్పుడు నీకు నొప్పి అనిపించవచ్చు, తర్వాత అనిపిస్తుంది. రెండోసార్లు పాడిన నిజమే కదా, ఆ రోజు ఇలాగెందుకు పాడాను, అలాగెందుకు మాట్లాడాను, అలాగెందుకు విమర్శించాను, ఎందుకు అలా ప్రవర్తించాను, అది అక్కడ కనపడుతుంది. హల్లెలూయా. ఇక్కడ యోబు చెప్తున్నాడు, వాడి మాటలు మనం గమనించినప్పుడు ఆయన అంటున్నాడు, చదువమ్మా. చూడండి వాళ్ళ గురించి చెప్తున్నాడు, వారు నీ మార్గములను కూర్చున్న జ్ఞానము మాకు అక్కరలేదు, మమ్మల్ని విడిచిపోమ్మని దేవునితో చెప్తారంట. దేవుడు అంటే భయం లేని వాళ్ళు, దేవుని వాక్యము బొత్తిగా లేని వారు ఉంటారు. దేవుని సన్నిధిలోనే వస్తారు, దేవుని సన్నిధికి. కానీ ఆ లోపల ఉండదు. వచ్చిన కానీ చేయండో తెలుసా, వచ్చిన కానీ ఏం చేద్దాం తెలుసా, పోతే నిద్రన పోతాం, శుభ్రంగా హాయిగా ఉంటుంది. జోలపాట పాస్టర్ గారు వాక్యం చెప్తుంటే మెల్లిగా చెప్తాడు, గట్టిగా చెప్పడు, గట్టించడు అని హాయిగా జోలపాటలాగా ఉంటుంది. గోడ పక్కన ఉంటే గోడకు చేరబడవచ్చు, కుర్చీలో ఉంటే కుర్చీలో ఏలబడవచ్చు కదా. హాయిగా నిద్రపోతూ వాక్యం విని కడక పోతులే తయారవుతాం. ఏ పోతు మనం అప్పుడు, ఏ పోతండి దానియేలు గారు ఏం పోతు అనాలి? నిద్రపోయే వాళ్ళని నిద్రపోతూ దానియేలు గారు అంటున్నాను, నేను కాదు బయటికి వెళ్ళాలి చూసుకున్నాయి. హల్లెలూయా. నిద్రపోవడానికి కాదు, దేవుని సన్నిధికి వచ్చింది. ఆ ఇంటికాడ నిద్రపోండి, నిద్రపోం. మనం నిద్రపోయినప్పుడు మన చేతిలో సెల్ ఫోన్ ఉంటుంది, నిద్రపోయినప్పుడు కూడా సెల్ ఫోన్ తలకాడ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ నడుస్తూనే ఉంటుంది తెల్లవారులు. నువ్వేదైతే చూస్తున్నావు అలాగే నిద్రపోతావు, పక్కన పెట్టుకొని తెల్లవారులు అది నడుస్తూనే ఉంటుంది. మళ్ళా మెలుగు వచ్చినాడు మళ్ళీ వెనక నొక్కుతావు, మళ్ళీ వెనక చూస్తావు. ఇంక నిద్ర ఎక్కడ ఉంటుంది నీకు? హాయిగా గుళ్ళోకి వచ్చి దేవుని సన్నిధికి వచ్చి జోలపాట్లాగా ఉంటుంది. కాబట్టి వాక్యము నిద్రపోతూ ఉంటాం. అంటే మన హృదయంలో ఏముండదండి, అప్పుడు ఏమి వెళ్ళామో మనం అడ్డుకట్ట వేసేస్తాం అన్నమాట. అడ్డుకట్ట వేసేస్తాం. దేవుని వాక్యం ఉండదు. దేవుని వాక్యం ఎప్పుడైతే నీలో లేదో నీ ప్రవర్తన వింతగా ఉంటుంది, నీ మాట చాలా వింతగా ఉంటుంది, నీ బ్రతికే వింతగా ఉంటుంది, నీ ఆలోచనలు వింతగా ఉంటాయి. మనుష్యులు ఉన్నటువంటి మార్గంలో ఆ మాటలు ఉండవు, ప్రవర్తన ఉండవు, ఆలోచనలు ఉండవు. ఇక్కడ నీ జ్ఞానం ఎవరికి కావాలయ్యా, నీ వాక్యం ఎవరికి కావాలయ్యా? మాకు నేను అర్జెంటుగా వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇంటికి. ఏం జరుగుతుంది ఇప్పుడు? నాగార్జున హోస్ట్గా ఉండి చేస్తున్నాడు. ఏంటది? బిగ్ బాస్. ఏంటంటే అది మీ ఇంటికి ఏమైనా బిగ్ బాసా? మీకు బిగ్ బాసా?
వాళ్ళకి డబ్బు వస్తుంది, అందులో ఉన్న వాళ్ళకి డబ్బులు ఇస్తున్నాడు. మనం ఏం చేద్దాం, సొలుగార్చుకుని ఇలా చూస్తున్నాం. ఇటు పనులు మానేసి, ఉద్యోగాలు మానేసి, నిద్రపోవటం మానేసి, ఈ కార్యక్రమాలన్నీ మానేసి ఆ నోరాకులిచ్చి అలాగే చూస్తాం. మొగుడికి అన్నం పెడతావు, ఫోన్ అట్టుకుని కూర్చుంటావు. నిన్ను ఎందుకు ప్రేమిస్తాడు? నీ పనులు భారం ఎక్కువ నీకు. భర్త అవసరం లేదు, భర్త పనక్కర్లా. భార్య అక్కర్లేదు, భార్య పనక్కర్లా. పిల్లలు వద్దు, పిల్లల పనక్కర్లే. నీకు బిగ్ బాసే కావాలి, బిగ్ బాసే కావాలి. లేదా క్రికెట్ వస్తే క్రికెటే కావాలి నీకు. కనీసం గ్రౌండ్లో కూడా రానివాడు నువ్వు డబ్బులు పెట్టకపోతే. ఇది ఉచితంగా వస్తుంది కదా దేవుడి కృప. దేవుడు మహాదేవుడు కదా. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. మనకి ఈ విశ్రాంతి ఎందుకయ్యా? మాకెందుగా విశ్రాంతి? నువ్విచ్చే విశ్రాంతి మాకు వద్దు. ఎంత ఘోరాతి ఘోరమైన జీవితాలు ఒకసారి ఆలోచించు. వద్దంట, మన దేవుని జ్ఞానాన్ని వద్దనుకునే పరిస్థితులు రాబోతూ ఉన్నాయి. అందుకే ఇక్కడ నీ మరణము ఎప్పుడు వస్తుందో నీకు తెలియదు. యోబు అదే చెప్తున్నాడు, మన మరణం ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆయన చెప్తున్నటువంటి మాట చాలా ఎలర్ట్గా ఉండాలి. మనం హల్లెలూయా, హల్లెలూయా. చదవండి ఇంకో మాట, అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము. ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని మనం చూడాలి. 30వ వచనం నుండి చదువుకుంటారండి. అపోస్తలుల కార్యము. అమ్మమ్మమ్మమ్మ, మీరు చాలా మంచివారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. మా పిల్లలు నిద్రపోతున్నారు లేదా ఏం చేస్తున్నారో మాకు తెలియదు, వాళ్ళు ఏదో చేస్తున్నారని నేను నన్ను అంటే మళ్ళీ రాదు. కోపం ఎక్కువ మా వాళ్ళకి. అపోస్తలుల కార్యము 16వ అధ్యాయము చదువునాను. 30వ వచనం నుండి చదువు. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయవలన నేను. దేవుని స్తోత్రం చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పండి. యోబు ఏం చెప్పాడండి వాళ్ళ గురించి? మీ జ్ఞానము నాకు అక్కర్లేదు, మీ జ్ఞానం నాకు అక్కర్లేదయ్యా పాస్టర్ గారు, నీ వాక్యం నాకు అక్కర్లేదయ్యా, మందిరంలో చెప్పేది నాకు ఏదో అవసరం లేదయ్యా. నేను పట్టుకున్నానే ఒక మతం. మతం అంటే వేరే వేరేది కాదండి. నువ్వు చెడ్డ మార్గంలో నడిస్తే అది ఒక మతం అంటారు కదా మన వాళ్ళు. తాను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళు, అది మతం. నీది నీకే మతం. ఇతరులు చెప్పేది నీకు మతం అనిపించదు, నీకు నువ్వే మతం. ఇక్కడ చూడండి, చాలా గొప్ప విషయం ఇది. ఆయన అంటున్నాడు, అయ్యా నేను చదువున్నాను, అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయవలెనని ఇక్కడ ఒక వ్యక్తి మాట్లాడుతున్నాడండి. వీళ్ళిద్దరిని ఏం చేశారంట చెప్పండి? పౌలుని శైలాస్ గారు కదా, శైలాస్ గారు, వీళ్ళిద్దరిని ఏం చేశారంట? చెరసాల్లో వేశారు. వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే జ్ఞానం బోధించటం, జ్ఞానం మాటలు చెప్పడం, ప్రజలందరూ కూడా భయంకరమైన స్థితిలో ఉండే వాళ్ళని ఆ స్థితి నుండి బయటికి లాగటం, అది వాళ్ళు చేసింది. కాబట్టి జనానికి ఇష్టం లేదు. తీసుకెళ్ళి ఎక్కడ పడేస్తున్నారు? జైల్లో పడేస్తారంట. జైల్లో పడేసిన తర్వాత దేవుడు ఊరుకుంటాడండి తన పిల్లల విషయంలో. దేవుడిని నమ్మిన పిల్లలు, దేవుడిని అంగీకరించిన పిల్లలు, దేవుని సన్నిధిలో ఎదుగుతున్న పిల్లలు,
దేవుని రక్షణ పొందుకొని ఒక్కసారి దేవునితో అంగీకరింపబడినటువంటి పిల్లల మీద ఎవడైనా చెయ్యి పెట్టినా దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునేవాడు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఒప్పుకోడు. దేవుని పిల్లల్ని ఎవడు ఏం చేసినా ఆయన ఒప్పుకోడు. హల్లెలూయా. ఆయన అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఆయన అనుమతిస్తేనే ఏదైనా జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఆయన అంటున్నాడు, తీసుకుని వచ్చే ఎప్పుడైతే అక్కడ పడేశారో మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ ఉండగా ఖైదీలందరూ కూడా వింటూ ఉన్నారు. అప్పుడు ఏం కల్పించాడండి దేవుడు? భూకంపం కల్పించాడంట. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు వెళ్ళి బంకర్లో దాక్కున్నాడంట. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో ఆ యుద్ధం చేసేవాడు వెళ్ళిపోయి బంకర్లో దాక్కున్నాడంట. అది బయటికి తీసుకురావడం వల్ల కాకపోతే దేవుని ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఇలా ప్రార్థనలో ఉండి యుద్ధం చేస్తారు. ఇశ్రాయేలు మీద మొత్తం ప్రపంచం అంతా వెళ్ళినా ఏమీ చేయలేరండి. అసలు ఏమీ చేయలేరు. వాళ్ళు భూకంపాన్ని రప్పించారంట ఆ దేశంలోనూ. ఎంత టెక్నాలజీ చూడండి దేవునికి. హల్లెలూయా. అక్కడికి వెళ్ళి భూకంపం లేపుతూ ఉంటే ఆడు ఎంత బంకర్లో ఉంటే బంకర్ కూరిపోతాను బయటికి పరిగెత్తుకొచ్చారు, ఇలా వేసి పాడేశారు. దేవుడు చూసారా? ఊరుకుంటాడండి? ఊరుకునే దేవుడా? ఊరుకునే దేవుడు కాదు. మన కళ్ళ ముందు జరుగుతున్నాయి ఇవన్నీ కూడా. మన కళ్ళ ముందు జరుగుతున్నటువంటి విషయాలు. భూకంపం కల్పించాడు అక్కడ. భక్తులైనటువంటి వారు, పరిశుద్ధులు, దేవుని వాక్యాన్ని బోధిస్తున్నటువంటి వారు, ప్రజల కొరకు ప్రాణాన్ని పెడుతున్నటువంటి వారిని తీసుకుని వెళ్ళి ఆ జైల్లో పెడితే వాళ్ళు అక్కడికి వెళ్ళి కూడా పాటలు పాడి ఆ జైల్లో ఉన్న వాళ్ళందరినీ మార్చేస్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. దేవుడు వీళ్ళని జైలుకి పంపింది ఎందుకంటే అక్కడ ఉన్న వాళ్ళందరికీ మారు మనసు రావటం. ఆమె జైలు గోడలు కూలిపోయి చీకటి అయిపోయింది. ఆ జైలు అధికారి ఇంక నా ఉద్యోగం పోతుంది, నన్ను చంపేస్తారు బాబు, ఖైదీలు అందరూ పారిపోయారు అనుకొని చావడానికి సిద్ధపడుతూ ఉంటే వీళ్ళు అన్నారంట, ఏమని పిలుస్తున్నారు అక్కడ? ఏమని పిలిచారండి వీళ్ళిద్దరూ? నువ్వే హాని చేసుకోవద్దు, మేమందరం ఇక్కడే ఉన్నాం. హల్లెలూయా. జైలు గోడలు కూలిపోయినాయి, భూకంపం వచ్చింది, లోపల ఎవరికి కూడా ప్రమాదం జరగలేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ జైలు అధికారి యొక్క బ్రతుకును మార్చడానికి దేవుడు ఏర్పరిచినటువంటి కారణం. ఆమేన్. మరి అప్పుడు ఆయన ఏమన్నాడండి? వచ్చి బయటకు వచ్చి వీళ్ళిద్దరిని కూడా బయటకు తీసుకొచ్చి అలా కాళ్ళు చేతులు కడిగి వాళ్ళు కొట్టి ఉన్నారు కాబట్టి రక్తాలు కారుతున్నాయి కాబట్టి వాటన్నింటిని బాగు చేసి కట్లు కట్టి కడకి అక్కడ మాట్లాడుతున్నాడు వాళ్ళిద్దరితోటి. ఎంత అందంగా పిలుస్తున్నాడో చూడ. క్రైస్తవుల నోటంతా రావలసిన మాటలు ఇవి. ఏమని పిలుస్తున్నారండి? అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? హల్లెలూయా. నేనేం చేయాలి రక్షణ పొందటానికి? ఉందా? సమయం ఉందా? సమయం ఉందండి రక్షణ పొందటానికి. ఉన్న సమయంలోనే దేవునికి ఇచ్చిన కృపలోనే నువ్వు రక్షణ పొందుతావు. హల్లెలూయా. చదవండి వెంటనే 33వ వచనం చదివినా. రాత్రి అతడు వారిని తీసుకుని వచ్చి వారి గాయములు కడిగెను. వెంటనే అతడును అతని ఇంటి వారును బాప్తిస్మము పొందిరి. హల్లెలూయా. రక్షణ పొందుకున్నారు. వెంటనే అయ్యా రక్షణ పొందడానికి మేము ఏం చెయ్యాలి అన్నప్పుడు దేవునికి సువార్త మొట్టమొదట. రక్షణ పొందుకుంటావు రా బాబు, 2 ముంచులు అయిపోతాను అన్నాడు అనుకో. సువార్త వినకుండా, వాక్యం లేకుండా నీ అవసరత కొరకు వెళ్ళిపోయి బుయ్యి అన్ను ములుగావంటే చచ్చిపోతావు. జాగ్రత్త, ఊపిరి జరపక.
వాక్యం విను, బ్రతుకు మార్చుకో, జీవితం కట్టుకో. నిజమైనటువంటి రాజ్యం ఒకటి ఉంది. ఆ రాజ్యానికి వెళ్ళే మార్గమే ఈ క్రైస్తవ మార్గము. నా ద్వారానే తప్ప ఎవడను నా తండ్రి వద్దకు రానని ఎలుగెత్తి చెప్పినటువంటి యేసు ప్రభువు వారి మార్గం. ఎవరి నుండి కూడా పరలోకానికి నువ్వు వెళ్ళలేవు. హల్లెలూయా. ఎవరి నుండి కూడా నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. ఒక్కడే ఒక్కడు, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని మాట్లాడిన మహనీయుడు ఒకడే. ఆయన నిన్ను నన్ను రక్షించినటువంటి ప్రభువు యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన ద్వారా తప్ప ఎవరి ద్వారా ఆ మాటలు వినిపించాడు. ఆయన వెంటనే ఆయన రక్షణ పొందుతుంది. తన కుటుంబం వారు కూడా ఎంత అద్భుతం చూడండి. మనం ఏం చేస్తున్నాం? మనం రక్షణ పొందుకుంటున్నాం, కానీ మన కుటుంబీకులు మాత్రం వద్దు. వాళ్ళు నరకానికి వెళ్ళాలి, నువ్వు పరలోకానికి వెళ్ళాలి. ఎంత లెక్క చెప్పుకోవాలో చూడండి. మనం వాళ్ళని ఎలాగ తీసుకురావాలరా బాబు అని, ఎలా తీసుకురావాలరా నాయన వీళ్ళని బయటికి అగ్నిలో నుండి ఎలా తేవాలి? యోధా పత్రికలు ఉంటుంది కదా. నీవు విశ్వసించిన దాని మీద నిన్ను నీవు కట్టుకొని కొందరిని అగ్నిలో నుండి లాగినట్టు. అది మనం చేయవలసిన పని. కానీ మన అగ్నిలోతో చేస్తున్నాం వాళ్ళని. నువ్వు తర్వాత వెళ్ళి నేను మట్టికి వెళ్ళిపోవాలి. చాలా ప్రమాదం, చాలా ప్రమాదం. ఇక్కడ దేవునికి వాక్యం చెబుతుంది, మరణము తెలియని రీతిగా వస్తుంది. మరణం తర్వాత నీకు ఇక్కడ ఏమీ లేదు, ఇంకా రక్షణ పొందకపోతే. నువ్వేమీ మారు మనసు పొంది చచ్చిపోయే ముందు మారు మనసు పొందడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ పక్కన లేరు. ఆయన చెప్పాడు, వచ్చాడు, చెప్పవలసింది చెప్పాడు. పరిశుద్ధాత్మని దగ్గర పెట్టాడు, ఆదరణకర్త నీ వద్ద పెట్టాడు. ప్రతి ఆదివారం ప్రతిరోజు నీతో మాట్లాడుతున్నాడు. కానీ ఎక్కడది నీ క్షమాపణ? ఇంకా క్షమించేవారు ఎవరు కూడా ఉండరు, మార్పు లేక ఆఖరిగా అంటున్నాడు ఆయన. రక్షణ దినము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక ముగించుకున్నాం. ప్రభువులోకి వెళ్దాం. 2వ కొరింథీ తొందరగా చేయండి. 2వ కొరింథీ 6వ అధ్యాయము 6వ అధ్యాయము చదవండి. మిమ్మను కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృప వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించిదని రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని మాట్లాడుతున్నా. నేడే రక్షణ దినం. ఈ వాక్యం వింటున్నా నేడే నీ రక్షణ దినం. వేరే దినం ఏదో రాదు. ఇది మంచి దినం కాదండి. ఇవాళ మంగళవారం, ఈ బుధవారం అండి అమావాస్య దినం అండి, ఈ రోజు అండి, ఆ రోజు అండి. మంచి దినాలు కాదండి. మొట్టమొదటి అధ్యాయంలో దేవుడు ప్రతి దినాన్ని కూడా ఇది మంచిది, ఇది మంచిది, ఇది మంచిదని అంటే నువ్వు బైబిల్ మొదటి పేజీ కూడా చదవలేని దౌర్భాగ్య స్థితిలో ఉన్నావు. ఇంకా నువ్వు పెళ్ళిళ్ళు అంటే ముహూర్తం పెట్టాలి. పైగా ఎవడో పాత్ర పనికిరాడు, పోవాల పాత్రగాడి దగ్గరికి. ఎక్కడ లేని అమ్మలెక్కలు ఆ రోజు తయారవుతారు. బొట్లు గిట్లు, ఆ సూత్రాలు, ఈ సూత్రాలు, ఆ తాళ్ళు, ఈ తాళ్ళు. వీళ్ళందరూ ఎవరంటే క్రైస్తవులు. వీళ్ళందరూ క్రైస్తవులు అండి. ఎక్కడ కనబడతారు వీళ్ళంతా? వాళ్ళకంటే బాగా అలంకరణ, గడ్డి పువ్వులే ఆ రోజు కనపడతారండి. నిజంగా వాళ్ళు కూడా పెట్టుకోరండి ఆ బొట్లు, ఆ గంధం. ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నదో క్రైస్తవ్యము ఒకసారి ఆలోచించి. ఇక్కడ ఆఖరికి ఒక మాట, హెబ్రేయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో
ఆయన చెప్పెను గనుక ఆ. పాపము వలన కలుగు ఆ. శ్రమ చేత మీరు ఎవరు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలని క్రీస్తులో పాలివారమై ఉందుము. హల్లెలూయా. అమ్మా అయ్యా, మీ హృదయాన్ని కఠినపరచుకోండి. మీ హృదయాలని కఠినపరచుకోకండి. మన వాళ్ళు చెప్తూ ఉంటారు, వాళ్ళ రక్షణలో ఉన్నవాళ్ళు కాదు. నువ్వు అన్యుడి పెళ్ళికి వెళ్ళినప్పుడు అన్యాచారాలు వాళ్ళు చేస్తూ ఉంటే, అన్య కార్యక్రమాలు నువ్వు చేస్తూ ఉంటే జరిగేది క్రైస్తవ పెళ్ళి, నువ్వు అనుసరించేది మాత్రం అన్యాచారం చేస్తూ. హృదయం అక్కడ ఏమైపోయింది? కఠినపరుచుకున్నాం. ఈ కాన్సెప్ట్ కళ్ళు మూసుకుంటూ పోతుందిలే, మళ్ళా రేపటి నుంచి అయిపోతాయి. ఆ రోజు వేస్తున్నాను బేజం నరకానికి, అతి భయంకరమైన శోధన. ఉంటావా? క్రైస్తవుడిగా ఉండు, లేదా అన్యుడిగా మిగిలిపో. రెండే మార్గాలు, ఒకటి లోకము, ఒకటి పరలోకం. ఏ మార్గం గుండా నువ్వు వెళ్ళాలో నువ్వు ఆలోచించు. ఇక్కడ దేవుని వాక్యము ఇక్కడ గట్టిగా చెప్తున్నటువంటి మాట, మీ హృదయములను కఠినపరచుకున్నది ఆయన చెప్పిన కనుక పాపవాడ కలుగు భ్రమ చేత మీలో ఎవడను కఠినపరచబడకుండానట్లు నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును ఒకరికొకడు బుద్ధి చెప్పుకొనుడి కదా. బుద్ధి చెప్పుకోవాలంట ఒకరికొకరు. ఏంటమ్మా పని చేస్తాం, ఏంటమ్మా అలా బ్రతుకుతాం, ఏంటమ్మా అలా చేస్తాం. మనం వచ్చి చెడుకి ఇచ్చినంతటి ప్రోత్సాహం మంచికి ఇవ్వలేకపోతున్నాం. ఏమో గద్దిస్తే మాట్లాడదేమో, ఆవిడ గద్దిస్తే రేపు మనం రానివ్వరేమో, గద్దిస్తే స్నేహం చేయనివ్వరేమో. కనుక మన హృదయాలు ఏం చేస్తున్నాం? కఠినపరుచుకుంటాం అని ప్రభు అంటున్నాడు. దేవుని సమయం నేడే, ఎప్పుడో లేదు. ఈ సమయంలోనే నువ్వు మారు మనసు పొందకపోతే, నీ హృదయాన్ని కఠినపరుచుకుని ఉంటే నీకు మార్గం లేదని చెప్తూ ఉన్నాడు. ప్రభు బళ్ళకు వచ్చినటువంటి మనమంతా కూడా ఆలోచించాలి. రేపటి దినమును గూర్చి ఏం చెప్తున్నాడు? సామెతలు 27:1 రేపటి దినమును గూర్చి అతిశయపడద్దు. రేపేం జరుగుతుందో మనకి తెలియదు, ఎందుకంటే సమయం కొద్దిపాటిగా ఉంది అని చెప్తున్నాడు. మన జీవితం అశాశ్వతమైనది అని చెప్తూ ఉన్నాడు. మరణం ఎప్పుడు వస్తుందో మనకి తెలియని రీతిగా వస్తుందని చెప్తున్నాడు. కాబట్టి రక్షణ దినము నేడే అని చెప్తున్నాడు. సమయం ఉండగానే నువ్వు రక్షణ తీసుకొని చెప్తున్నాడు. నిర్ణయం నీది. ప్రభు వాక్యముతో నీతో మాట్లాడినట్లయితే ఒకసారి నువ్వు మోకరించి ప్రార్థన చేద్దాం. సంఘమంతా మోకరించండి, మనం ప్రార్థన చేద్దాం. ఈ వాక్యము ప్రభువా, ఇక నేను ఎంతకాలం బ్రతుకుతానో నాకు తెలియదు, కానీ ఈ వాక్యాన్ని నేను విన్నాను, ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాను. నా హృదయం కఠినము కాకుండా, సమయాన్ని వ్యర్థం చేసుకోకుండా, లోకము వైపు చూడకుండా, నాకున్న స్థితిని బట్టి నేను ఎంతో గొప్ప అనుకోకుండా, అన్నింటికంటే గొప్ప మార్గము యేసు మార్గము. ఆ మార్గంలో నడవటానికి నాకు కృపనియ్యి ప్రభు అని ప్రభువును మనం వేడుకుందాం. ప్రార్థన పూర్వకముగా ప్రభు సన్నిధిలో మోకరిల్లి పశ్చాత్తాపపడి ఆ దేవుణ్ణి మనం ఆరాధనలో ముందుకు వెళ్తాం. ప్రభు బలపరకు సిద్ధపడి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ కూడా లోపలకు వచ్చండి, బయట ఉన్న వారు బయటే ఉండండి. మీ అందరి వరకు ప్రభు మనను పరిసరాలను పట్టుకొని వస్తాను. ప్రార్థన చేసి